నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, మనం ధ్యానం చేస్తున్నాము, యోగం చేస్తున్నాము, జపం ఆచరిస్తున్నాము, ఎన్నో వ్రతాలను కూడా చేస్తున్నాం. కానీ ఎందుకు మనసు చాంచల్యముగా ఉన్నది? మాకెందుకు ధ్యానం కుదరలేదు? మనసు ధ్యానంలో కూర్చున్న వెంటనే పరిపరి విధాలుగా వెళుతున్నది అని మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సాధకులైతేనేమి, ఆశ్రమానికి వచ్చే భక్తులైతేనేమి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. మనము సరైన ప్రయత్నము చేయలేదనేటువంటిది కూడా ఒక అర్థం ఉన్నది. పురుష ప్రయత్నమే భగవత్తత్వాన్ని అందుకోవడానికి, భగవదానుభూతిని పొందడానికి ఏకైకమైన మార్గము అంటారు. దానికంటే ముందే కూడా జన్మాంతర సంస్కారాలు అనేటివి పరిపక్వతా దశలో ఉండాలి. మనసు ఎప్పుడు చాంచల్యంగా ఉంటుంది అంటే, కర్మవాసనలు అధికంగా ఉన్నప్పుడే మనసు చాంచల్యముగా ఉంటుంది. కొందరికి ధ్యానం బాగా కుదురుతుంది, కొందరికి యోగం బాగా కుదురుతుంది, కొందరికి మంత్రజపం బాగా కుదురుతుంది. వీళ్ళందరూ కూడా పూర్వజన్మలో వీళ్ళంతా కూడా సాధన చేసి పవిత్ర గుణాలను, పవిత్రమైనటువంటి తత్వాన్ని అలవర్చుకున్నారు. ఇటువంటి వారు సులభముగా శీఘ్రకాలంలోనే ఆత్మజ్ఞానాన్ని పొందగలరు. మనకు భూమిలో అంతటా నీళ్లు ఉన్నప్పటికీ కొన్ని ప్రదేశాల్లో 7 మట్లు తవ్వినా కూడా నీళ్లు పడవు. కొన్ని ప్రదేశాల్లో 2-3 మట్లు తవ్వితేనే నీళ్లు వచ్చేస్తాయి బయటికి. అలాగే కొన్ని ప్రాంతాల్లో 1000 అడుగులు వేసినా నీళ్లు పడవు. కొన్ని చోట్ల 200 అడుగులు వేస్తేనే నీళ్లు పడతాయి. అలాగే కొంతమంది మన కళ్ళ ముందరే తిరుగుతూ ఉంటారు, ఉన్నట్టుండి సాధువులుగా మారిపోతారు, మహాజ్ఞానులుగా కూడా వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు. ఇదంతా కూడా వారు చేసుకున్న పుణ్యకర్మ విశేషమే, వారు చేసుకున్న ఎన్నో జన్మల సాధనా బలమే. కాబట్టి ఎవరిని తప్పుపట్టనక్కర్లేదు, ఏ శాస్త్రాన్ని తప్పుపట్టనక్కర్లేదు, ఏ గురువులను తప్పుపట్టనక్కర్లేదు. మరి ఈ సూక్ష్మబుద్ధి తెలియనటువంటి వారు కొంతమంది గురువులను మారుస్తూ ఉంటారు. ఈ గురువుకు సరిగా అనుభవం లేదు, ఈ గురువు నాకు సరిగా చెప్పలేకున్నాడు, ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకుంటానని చెప్పి చాలామంది అలా వెళుతూ ఉంటారు. వెళ్ళడంలో తప్పేం లేదు. అయితే మనం మొట్టమొదటనే గురువులను ఎంచుకోవాలి. మనం మంచి సద్గుణములు కలిగిన వారు, ఏ విధమైన దురభ్యాసాలు లేనటువంటి వారు, శ్రోత్రియులై బ్రహ్మనిష్ఠులైనటువంటి సద్గురువుల్ని మొట్టమొదటనే మనం ఎంచుకోవాలి. శాస్త్ర పాండిత్యం కలిగి ఉంటుంది కొంతమంది గురువులకు, ఎక్కువ శాస్త్ర పాండిత్యాన్ని చెప్తూ ఉంటారు, కానీ అనుభవం ఉండదు. ఈ గురువులు చాలా బాగా చెప్తున్నారు, వీళ్ళ దగ్గర మనకు బ్రహ్మానుభవం, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అనుకుంటాం. కానీ వారు ఎప్పుడూ కూడా వారి మనసు, వారి బుద్ధి శాస్త్రవాక్యముల యందు ఎక్కువగా పరిగెడుతూ ఉంటుంది. అందుకనే మనకు ఉపనిషత్తుల్లో ఏం చెప్పిందంటే, శాస్త్రానుభవం ఉండాలి, బ్రహ్మానుభవం కూడా ఉండాలంటాడు. ఈ రెండూ ఉన్నప్పుడే మనకు శిష్యుణ్ణి ఉద్ధరించగలరు అని చెప్తారు. అయితే ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మనం ధ్యానం చేస్తే వారి యొక్క తరంగాలు, వారు నడయాడిన ప్రదేశాలు కాబట్టి తొందరగా కొంతమందికి ధ్యానం కుదురుతుంది. అందుకనే దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనసు ప్రసన్నంగా ఉంటుంది. ఎటువంటి దుర్మార్గులైనా, ఎటువంటి అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు, ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు మనం చెప్పకుండానే వారిలో ఒక ప్రసన్నత ఏర్పడుతుంది, వారిలో ఒక మనోపరిపక్వత ఏర్పడుతుంది. కాబట్టి ఈ ధ్యానము, యోగము, జపము అనేటివి యాంత్రికంగా కాకుండా మంచి పట్టుదలతో, భక్తి శ్రద్ధలతో, నేను ఈ జన్మలోనే తరించాలి అనేటువంటి తీవ్రమైన పరితాపం ఎవరికి ఉంటుందో వారికి వారు కూర్చున్న చోటనే పవిత్ర స్థలము, భగవంతుడు లేని ప్రదేశం లేదు. వివేకానంద స్వామి అంటారు, మీ కాళ్ళకున్న చెప్పులను తొలగించండి, మీరు నిలబడిన ప్రదేశమే భగవంతుడున్నాడు, దైవస్థలము,
అంతటా పరమాత్మ ఉన్నాడు కాబట్టి మీరు అక్కడనే ధ్యానం చేయండి. మీ మనసు కుదిరినప్పుడు మీరు సోఫాలో పడుకొని ఉంటారా, మీ మనసు ప్రసన్నంగా ఉందా, అక్కడే ధ్యానం చేసుకోండి. లేదు మీరు మంచం మీద కూర్చొని ఉంటారా, మీ మనసు ప్రశాంతతకు వచ్చినదా, అక్కడే ధ్యానం చేయండి. ప్రారంభ దశలో దిక్కులు, దిశలు, నియమములు ఏర్పాటు చేశారు. ఒక దశ చేరుకున్న తర్వాత మీ మనసు ఎప్పుడు పరిపక్వతకు వచ్చిందో, మీ మనసు ఎప్పుడు ప్రసన్నతకు వచ్చిందో ఆ క్షణమనే ఆ ప్రదేశంలోనే మీరు ఆసనము యందు కూర్చొని ప్రశాంతముగా ధ్యానం చేసుకోండి. అందుకని దేవాలయమునందు కానీ ధ్యానం చేసే ప్రదేశాలు కొన్ని చెప్పారు. తులసి వనమునందు కానీ, బిల్వ వృక్షములు ఉన్న ప్రదేశంలో కానీ, వటవృక్షములు, మారేడు చెట్లు, ఇటువంటి వనాలలో తొందరగా ఆత్మజ్ఞానము, ఆత్మధ్యానం కుదురుతుందన్నారు. ఆత్మజ్ఞానమునకు సహాయము ఆత్మధ్యానం. ఈ రెండూ కూడా మనం గురువుల ద్వారా విచారించి తెలుసుకోవాలి. ధ్యానము అనగా మనసును ఏకాగ్రత చేయడం, జ్ఞానము అనగా సూక్ష్మంగా తన స్వరూపాన్ని గుర్తించి బ్రహ్మమాత్రుడై మిగిలిపోవడం. ధ్యానం చేస్తారు, జ్ఞానముతో చూస్తారు. జ్ఞానము క్రియ కాదు, ధ్యానం క్రియ. క్రియ అంటే ఉపాసన, మంత్రము ఉపాసన, జపము ఉపాసన, భక్తి మార్గములు అన్నీ ఉపాసనలే. మరి జ్ఞానం అనగానే మహావాక్య ప్రమాణము చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము సాకారము, నిరాకారము, సాకారము సిద్ధి అయినప్పుడే నిరాకారము అనుభవానికి వస్తుంది. నిరాకారం అనుభవానికి వచ్చినప్పుడే స్వస్వరూపానుసంధానం కుదురుతుంది. స్వస్వరూపానుసంధానం కుదిరినప్పుడే సహజావస్థ, సహజ సమాధి, సహజ నిర్వికల్ప సమాధి కుదురుతుంది. ఇవన్నీ పర్యాయ పదములే. మనసును ఏకాగ్రతకు తెచ్చుకొని తానుగా మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం. కాబట్టి ధ్యానము కుదరలేదు అంటే మనోచాంచల్యం ఉండాలి. మనోచాంచల్యం ఉంటేనే ధ్యానం కుదరదంటారు. మనోచాంచల్యం ఎందుకు ఉంది? వాసనల యొక్క ప్రభావం, లేదా ప్రయత్నం లేకపోవడం, శ్రద్ధ లేకపోవడం. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు గీతాచార్యులు వారు. కొంత పురుష ప్రయత్నం ఉండాలి, కొంత ప్రారబ్ధ పరిపాకము ఉండాలి. ఆ ప్రారబ్ధ పరిపాకాన్నే ఈశ్వరానుగ్రహం అన్నారు. ఈశ్వరానుగ్రహం ఎల్లవేళలా అందరికీ ఉంది. అయినప్పటికీ కూడా ప్రారబ్ధ పరిపాకం ఉన్నటువంటి వారికి ఈశ్వరానుగ్రహం, వారిపైన కృప కలుగుతుంది, వారికి ఈశ్వరుని కృప కలుగుతుంది. కాబట్టి ధ్యానం అనేటువంటిది ప్రశాంతమైనటువంటి గదిలో కానీ, కొండ గుహ యందు కానీ, వనముల యందు కానీ, దేవాలయము యందు కానీ, మఠాలయముల యందు కానీ, మరి చక్కటి ప్రదేశంలో తెల్లవారుజామున 4 గంటలకు ధ్యానం చేస్తే అందరికీ కూడా ధ్యానం కుదురుతుంది. ఎందుకు అంటే ఆ టైంలో సమస్త ఋషులు, యోగులు, మునులు అందరూ కూడా పరమాత్మను ఆరాధిస్తూ ఉంటారు, పరమాత్మను ధ్యానిస్తూ ఉంటారు, పరమాత్మను చింతిస్తూ ఉంటారు. వారి యొక్క మనోభావములు ఈ యావత్ ప్రపంచమంతా, వారి యొక్క తపస్సు, వారి యొక్క ధ్యానం యావత్ ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది. అలాంటప్పుడు మనం కూడా ధ్యానం చేస్తే మహాత్ములకు కలిగేటువంటి అనుభవమే మనకు కూడా కలుగుతుందని చెప్పి మహర్షి మలయాళ స్వాములు వారు చెప్పారు. ఒక్కడుగా ధ్యానం చేయడం అనేది కొంత ప్రయాసగా ఉంటుంది. 10 మంది మంచి భావం కలిగినటువంటి వారు ధ్యానం చేసినప్పుడు పవిత్రంగా వారితో కూడా మన మనసు సులభంగా ఏకాగ్రమవుతుందంటాడు. కాబట్టి మనం ధ్యానం చేసేటప్పుడు కూడా స్థిర సుఖాసనం ఉత్తమం అంటాడు. స్థిరంగా కూర్చోవాలి, ఎక్కువ కాలం కూర్చోవాలి. మనకు ఏ ఆసనం అయితే బాగా ఉంటుందో కదలకుండా ఆ ఆసనాన్ని ఎంచుకోవాలి. మధ్యలో లేయకూడదు. లేస్తే మళ్ళా మొదటికి వస్తుంది. ధ్యానము అనగా ఒక పాత్ర నుండి మరో పాత్రకు తేనెను కానీ నెయ్యిని కానీ వంచినప్పుడు ఒక ధారవలే కింద పడుతుంది. కింద పాత్ర కదిలినా పై పాత్ర కదిలినా తెంపు ఏర్పడుతుంది. అలాగే ఘంటానాదం వలె, తైలధార వలె ఏకధారగా ఆ బ్రహ్మమునందు మనస్సు ఇటు సగుణంగా కానీ ఇటు నిర్గుణంగా కానీ మనసు తెంపు లేకుండా ఉండాలి. భావం మనస్సు అటు ఇటు డోలాయమానంగా ఉంటే మనసు మళ్ళా సవరణ చేసుకుంటూ ఉంటాం, మళ్ళీ మనసు పరిపరి విధాలుగా ఉంటుంది. కాబట్టి అది అనుకూలించదు. కాబట్టి ధ్యానం అనేటువంటిది తైలధార వలె, ఇట సగుణంగానూ చెప్పారు, నిర్గుణంగానూ చెప్పారు. మరి మన ఇష్టదేవతతో మనకు తైలధార వలె మన ఇష్టదేవత యందు ఆపాదమస్తకమనంతా మనసులో నిలుపుకొని ఆ దివ్యమోహన రూపాన్ని తెంపు లేకుండా అలా భావన చేస్తూ ఉండడం
ఇది సగుణ ధ్యానం. ఈ ధ్యానాన్ని ఎవరు చేశారంటే గోపికలు చేసి వారు ముక్తిని పొందినట్టుగా మనకు భాగవతం తెలుపుతుంది. వారు ధ్యానం కానీ యోగం కానీ జపం కానీ ఏమీ లేదు. వాళ్ళు మజ్జిగ చిలుకుతూ ఉండినా ధాన్యాన్ని దంచుతూ ఉండినా వారు నిత్యము కృష్ణ రూపాన్ని మనసును మదిని నిలుపుకునేవారు. ఇది సగుణ ధ్యానం. ఇక నిర్గుణ ధ్యానము అనగా స్వరూపాన్ని తెంపు లేకుండా ఆ స్వస్వరూప భావంలో ఉండడమే. మనసు తెగిపోకుండా మనసు ఆ నిశ్చలంగా ఏకధార వలె తైలధార వలె ఘంటానాదం వలె తన స్వరూపం అంటే ఎరుకుగా మిగిలిపోవడం. ఇది నిర్గుణ ధ్యానం. ఇదే స్వస్వరూపానుసంధానం అంటారు. ఈ స్వస్వరూపానుసంధానం ఎందుకు చెప్పబడిందంటే స్వస్వరూపమే జ్ఞానస్వరూపం. ఇక్కడ ధ్యానం లేదు, ఇంకా యోగం లేదు, జపం లేదు. స్వస్వరూపం జ్ఞానావస్థ. ఇది జ్ఞానముగా చెప్పబడినది. అందుకనే జగద్గురు శంకరుల వారు వారి భాష్యాలలో సజాతీయము విజాతీయము అని ధ్యానానికి చక్కటి నిర్వచనాన్ని ఇచ్చారు. సజాతీయ వృత్తి ప్రవాహమే ధ్యానం, విజాతీయ వృత్తి తిరస్కారం. ఇదే ధ్యానం అన్నాడు. సజాతీయ వృత్తి ప్రవాహం అంటే స్వరూప ధ్యానం. అలా సాక్షిగా స్వరూపంలో మిగిలిపోవడం, సాక్షిగా ఉండడమే సజాతీయ వృత్తి ప్రవాహం. ఆ భావనను పెంపొందింపు చేసుకోవడం, ఆ బ్రహ్మభావాన్ని అలా పొడిగించుకుంటే అది సజాతీయ ప్రవాహం. అనాత్మ భావాలు వస్తుంటాయి. విజాతీయ వృత్తి తిరస్కారం. ఈ వృత్తులను తిరస్కరిస్తూ ఆ ధ్యానములో అలా ఉండిపోవడం. అందుకనే మహర్షి మలయాళ స్వాముల వారు సుబోధ రత్నాకరములో ఇలా చెప్పారు. ధ్యానము ద్వారా కానీ యోగము ద్వారా కానీ మంత్రజపము ద్వారా కానీ బ్రహ్మాకార వృత్తి అనుభవానికి వచ్చేటట్టు మనం ప్రయత్నం చేయాలి, అభ్యాసం చేయాలి. ఆ బ్రహ్మాకార వృత్తియే మోక్షము. అన్ని వృత్తులు పడిపోగా ఏకవృత్తి ఏకాకారమై ఆత్మాకారమై బ్రహ్మాకారమై అలా ధ్యేయ వస్తువు స్ఫురించడమే, ఆ ధ్యేయ వస్తువుగా మిగిలిపోవడమే అదే మోక్షము, అదే కైవల్యము, అదే జన్మరాహిత్యము, అదే అపవర్గము. అంటే కైవల్యము అని కూడా చెప్పారు. అపవర్గం అంటే మోక్షమే. కాబట్టి ఇప్పుడు మోక్షము అనే పదానికి అర్థమేమి? విడుదల అని. దేని నుండి విడుదల? ఈ సంసార బంధము నుండి విడుదల, జనన మరణ ప్రవాహము నుండి విడుదల, తనలో తాను చేరిపోవడం. జన్మరాహిత్యం అనగానేమి? జనన మరణములు లేక చావు పుట్టుకులు లేక కేవలము పరిపూర్ణ పరబ్రహ్మ మాత్రుడై మిగిలిపోవడం. కాబట్టి ఇవన్నీ కూడా సద్గురువుల ద్వారా తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అందుకే గురుదేవులు రామకృష్ణ పరమహంస చెప్తారు. మనం భావన ప్రస్తావన చేశాం కదా, ఇది ఎక్కడైనా ఎవరన్నా చెప్పారా అంటే మనకు ప్రామాణికం ఉండాలి, శాస్త్ర దృష్టాంతం ఉండాలి. పూజ కంటే నామము శ్రేష్టము, నామము కంటే భావము శ్రేష్టము, భావము కంటే మహాభావము శ్రేష్టము. రామకృష్ణ పరమహంసల వారు తన దినచర్యలో ఎప్పుడూ ఆ భావస్ఫూర్తిలోనే, ఆ బ్రహ్మభావనలో కాకుండా అమ్మవారి యొక్క భావన, జగజ్జనని యొక్క రూపనామాలను, ఆ అమ్మవారి యొక్క రూపాన్ని పదిలిపరుచుకొని ఆ భావస్థితిలో ఉండిపోయినారు. చివరగా వారు అద్వైతమే సకల వేదముల సారము, ఉపనిషత్తుల సారము, నిగమాగమముల సారము, సమస్త వేద వాంగ్మయం యొక్క సారము అద్వైత స్థితియే. ఏ రోజుటికైనా ఏ సాధకుడైనా చివరగా అందరూ అద్వైత స్థితిని పొంది అద్వయ పరబ్రహ్మ స్వరూపులే మిగిలిపోవలసినదే. నాయనలారా, మీరు ఏ సాధనలు చేసినప్పటికీ కూడా అద్వైతమే పరమ సిద్ధాంతము, పరమగమ్యము, పరమలక్ష్యం అని చెప్పారు. కాబట్టి భావాన్ని మనం పెంపొందించుకోవాలి. ఆ భావం మహాభావం అవ్వాలి. మరి యోగాల ప్రకారం అయితే భావము అనగా సవికల్ప సమాధి, మహాభావము అనగా నిర్వికల్ప సమాధి. ఇక్కడ భావం ఉండదు. ఎక్కడ? వాక్య ప్రమాణం. అంటే వాక్య ప్రమాణాన్ని చెప్పుకున్నాం కదా, మహావాక్య ప్రమాణము చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుందన్నాం. ఇక్కడ భావం ఉండదు. కేవలం వస్తువును బట్టి దృష్టి ఏర్పడుతుంది. నీ కన్ను బాగుండాలి, కంటికి దృష్టి బాగుండాలి. నీ ఎదురుగా ఒక కపిలి గోవు ఉన్నది. ఆ కపిలి గోవును చూసిన వెంటనే, దాని మీద నీ దృష్టి పడిన వెంటనే ఇది గోవు అని తెలుసుకోని అక్కర్లా. అంటే మనసు అక్కర్లేదు, అక్కడ బుద్ధి అక్కర్లేదు, తదాకారాన్ని చెందుతాయి. మనసుకు ఒక మంచి సుగుణం ఉన్నది. నీవు దేన్ని చింతిస్తావో తదాకారాన్ని పొందుతుంది. అలాగే విషయవాసనలుగా ఉన్న మనసును బ్రహ్మాకారంగా చేసుకోవడమే. బ్రహ్మాన్ని కానీ చింతించామా, రూపము నామము లేని బ్రహ్మాన్ని, అది రూపనామము లేని స్థితిని పొందుతుంది. అంటే నిరాకారాన్ని పొందుతుంది మనసు, తదాకారాన్ని చెందుతుంది. కాబట్టి
యద్భావం తద్భవతి అనడానికి కూడా అదే కారణం. ఎవరికెవరికి ఏ భావన ఉండునో ఆ భావనకు అనురూపమైన మనసు ఏర్పడును, బుద్ధి ఏర్పడును, చిత్తం ఏర్పడును. అలా మరణించే సమయంలో కూడా నిరంతరము దైవభావం నుండినేని వారికి ఇంక జన్మ లేదు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తమేవైతి కౌంతేయ సదా సద్భావ భావితః. చూడండి, భావం అనేది నేను చెప్పడం లేదు, రామకృష్ణ పరమహంస చెప్పడం లేదు, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించాడు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తమేవైతి కౌంతేయ సదా సద్భావ భావితః. జగద్గురువులే మనకు హామీ ఇస్తున్నారు. భావము కూడా ఒక గుణమే కదా, భావం కూడా ఒక ఆలోచనే కదా అంటారు. ఏ భావము? నామరూపాలతో కలుపుకున్నప్పుడు అది భావం అవుతుంది. మహాభావం చెప్పారు. భావించడము అంటే నామరూపాలను భావిస్తే ఇక్కడ అది శాశ్వతమైంది కాదు. నామరూపాలకు ఆధారమై సర్వవ్యాపకమై పరిపూర్ణమై పరబ్రహ్మాన్ని భావించినప్పుడు అది భావం అనిపించుకోదు. ఆ భావము బ్రహ్మరూపమే అవుతుంది. అందుకనే గీతాచార్యులు వారు ఈ మాట చెప్పవలసి వచ్చినది భగవద్గీతలో. కాబట్టి మరణించేటప్పుడు మనకు ఆ భావన రావాలి అంటే అనుక్షణము మనము నిరంతరము దైవ భావనలో జీవితాన్ని గడపగలిగిన ఏ పుణ్యాత్ములకో ఏ మహనీయులకో అది కలుగుతుంది. మనం పురుష ప్రయత్నముతో మనం కూడా అలవర్చుకున్నట్లయితే మరణించే సమయంలో అదే వస్తుంది. మరుపు స్మృతి అంటే మరుపు రెండూ కూడా నా వలనే కలుగుతున్నాయి అంటాడు కృష్ణ పరమాత్మ. జ్ఞాపకము, మర్చిపోవడము, ఈ రెండూ కూడా నా వలనే జరుగుతున్నవి. మీరు నిరంతరముగాని నన్ను స్మరించినట్లయితే భగవంతుణ్ణి, ఆ సందర్భంలో మరణ సమయంలో కూడా మీలో అంతర్యామి స్వరూపమైన మీరు సత్యాన్ని తెలిసారు కనుక సత్యస్వరూపుడైన నేను మీకు ఆత్మరూపాన్నే స్మృతికి తెస్తాను, మర్చిపోయేటట్టు చేయను. కాబట్టి మనం ఇక్కడ చెప్పుళ్ళ బ్రతికి నన్నాళ్ళు నీ నామ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో ఆవేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ ప్రకళించి పట్టునప్పుడు కపవాత పైత్యములు కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుతూ నా జిహ్వతో నారాయణాని శ్రమచేత తలుతునో తలవలేను, పిలుతునో పిలవలేను, నాటికిప్పుడే చేసేది నీ నామభజన అని చెప్పారు కదా. కాబట్టి ఇప్పుడే మనం బ్రతికుండగానే మరి జపమైనా ధ్యానమైనా యోగమైనా జపమైనా చేసుకొని మన స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకొని కేవలము బ్రహ్మమాత్రుడై ఆ పరబ్రహ్మస్వరూపుడై మిగిలిపోవలసినదిగా నేను మనవి చేసుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.